వేద ఛానల్ ను అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టేనా? చేసుకోకుంటే జప్పున చేసుకుంటులా. గమ్మతి గమ్మతి ముచ్చట్లు చెప్పుకుందాము. చలో ఇక హెడ్లైన్ చూస్తే ఇయాలటి వార్తలకు పోదాం. టింగు టింగు మని మోగిన ఫోన్లు, పడ్డాయి మళ్ళా రైతు భరోసా పైసలు. గుడుల బాగుకు 2216 కోట్లు, సర్కార్ నిర్ణయానికి సప్పట్లు. బంగారం పండుతుంది పొలంలా, అమ్మిన వాటా ఇవ్వాలా? సర్కార్ హాస్టల్ల వార్డెన్ వసూళ్లు, లేటుగా వచ్చినందుకేనట పిల్లలు. రిజిస్ట్రేషన్ చెయ్యరట ఆ బండ్లకు, మారాల్సిందేనట బ్యాటరీ దిక్కు. ఇప్పుడు ఎవరైనా ఏ దందా చేయాలన్నా మొదలింత పెట్టుబడి పెట్టాలి. ఆటెనక లాభాలు వస్తాయా నష్టం అవుతుందా అనేది తర్వాత ముచ్చట. అట్లనే రైతులు సుత వ్యవసాయం పనులు చేయాలనంటే ఇత్తనాలు కొనే కాంచెల్లి మందు బస్తాల దాకా ప్రతి ఒక్కటి ఖర్చుతోని లంకే ఉంటదాయే. అదనకు అప్పు పుట్టక చాలా తిప్పలు పడుతూ ఉంటారు. అగో గసొంటి అన్నదాతలకు గా అవస్థలు రావద్దనే రైతు భరోసా కింద సాయం చేస్తూ ఉంటది సర్కార్. ఇవాళ గదే కార్యం నడిచింది. రైట్, సగం బడ రైతులకు వానాకాలం పంట సాయం పైసలు అందినట్టేనుల్లా. 9 రోజుల్లో 9000 కోట్లు విడుదల చేయబోతుంది సర్కారు. ఇవాళ శిల్పకళా వేదికల మొదటి విడత కింద 2 ఎకరాల లోపున్న 41 లక్షల మంది రైతుల ఖాతాలకు 2482 కోట్లు విడుదల చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. మొదలు ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభ పెట్టి పైకం పంపిణీ చేద్దాం అనుకున్నారు. కానీ ఆనలు చేయబట్టి క్యాన్సిల్ చేసి హైదరాబాద్లోనే గా కార్యం పెట్టుకున్నారు. తెలంగాణలో 73 లక్షల మంది రైతన్నల 1.5 ఎకరాలకు మొత్తం 9000 కోట్ల సాయం అందబోతుంది. అబ్బా లోనున్నది కదా ఎట్లా అని ఏం రందిపడకుర్రి, పైకం ఆపుకోకుర్రి అని బ్యాంకులతో మొదలే మాట్లాడిందట సర్కారు. ఇక రైతు భరోసా పడుతున్నాయాలో రైతులంతా ఫుల్ ఖుషీలు ఉన్నారు. ఇక వాళ్ళు ఏమంటారో వాళ్ళ మాటలనే ఇనుర్రి. ఎకరాకు 6,000 ఇస్తాంటారు, 2 ఎకరాల వరకు ఇస్తుంట ఫస్ట్ టైం. మళ్ళీ సెకండ్ సారి ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ మిగతా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు మళ్ళీ తర్వాత ఇస్తా అంటాడు. రైతు 5 ఎకరాలకు వేస్తాంటుండు, వేస్తాడంటే 5 ఎకరాలకు వేస్తాడు. ఇక ముందుగా జర కొంచెం మాట పోయింది, వేస్తాడు 5 ఎకరాలకు వేస్తాడు, నమ్మకం ఉంది. నాకు 3 ఎకరాలు ఉంది. లాస్ట్ టైం వేస్తున్నా, పడంగానే మెసేజ్ వస్తున్నా ఫోన్ మెసేజ్ రాగానే 3 ఎకరాలు పడగానే డబ్బులు ఇస్తున్నాను. కౌలు రైతు వచ్చినాయి వాళ్ళకి, ఓనర్స్ కి వస్తాయి బరాబర్ వస్తాయి. రైతులకు మీకు ఇస్తాడు ఇయ్యలే ఇంకా, ఇక సరే ఇస్తాడేమో, అది ఇస్తాడంటే ఉండాలి కదా డబ్బులు కూడా. యాదాద్రి నరసన్న గుడి హాలత్ మారబోతుంది. ఏరే రాష్ట్రంలో నుంచి కృష్ణశిలను తెప్పిస్తున్నారట. డిజైన్ ఇట్లా ఉండబోతుంది. గుడి చుట్టుముట్టు అట్లా డెవలప్ చేస్తారట. గోపురము ఇట్లా ఉంటదట. ఇన్ని కిలోల బంగారం అడకం చేస్తారట. అన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఈగో గివే వార్తలు ఉండేటివి అప్పట్లా. కడమగుళ్ళ కన్నా ఎక్కువ యాదాద్రి చుట్టే తిరిగేది కథ అంతా. ఇక 4 ఏండ్ల కింద గుడిని మళ్ళా చాలు చేసుకున్నాం, భక్తులు జోరుగా పోయి దర్శనాలు చేసుకుంటుండ్రు. అట్లాని ఇప్పుడు చెప్పబోయేది సుత నరసన్న ముచ్చట అని అనుకునేరు. గుడికి లంకి ఉన్న ముచ్చట. కాంగ్రెస్ సర్కార్లో ఆలయాల హాలత్ మారబోతుందిలా. కార్ సర్కారు ఉన్న 10 ఏళ్లలో ఒక్క యాదగిరిగుట్ట నరసన్న మీదనే నజరేస్తే రేవంత్ రెడ్డి సర్కారు ముఖ్యమైన 20 పెద్ద గుళ్ళను గుత్తబట్టి 2216 కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తుంది. ఆల్రెడీ యములాడ, బాసర, కాళేశ్వరంలో పనులు రువ్వడిగా నడుస్తుంటే అటు కొండగట్టు, ధర్మపురి, జోగులాంబ, పెద్దమ్మ, భద్రకాళి, కీసర, చెరువుగట్టు డెవలప్మెంట్ పనులకు టెండర్లు కొసాకరికి వచ్చినాయి. ఆల్రెడీ మేడారం, సమ్మక్క సారక్క గద్దెల కాడ 101 కోట్లతో డెవలప్ చేసింది ఎరుకున్న ముచ్చటేనాయే. ఏదో పనులు చేసినామంటే చేసినాం అన్నట్టు కాదుల్లో. గుడికి పోయిరంటే దేవుళ్ళని దర్శనం చేసుకుని చుట్టుముట్టు ఏరియాలు సుధా చూస్తానికి టూరిస్ట్ జాగాలు లెక్క మారుస్తున్నారు. మొదలు 11 పుణ్యక్షేత్రాలను ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకుపోతారట. దక్షిణ కాశీ అని పేరు అయిన యములాడలో 181 కోట్లతో రోడ్డు ఎడల్పి చేసుడు, ఆలయ ప్రాంగణం, కోనేరును పెద్దగా చేసే కార్యాలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకో 20 కోట్లతో బద్దిపోచమ్మ గుడిని సుధా మళ్ళా కడుతున్నారు. ఇంకో 100 కోట్లు ఖర్చు పెట్టి వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పనులన్నీ ఒడగొడతారట. ఇవే కాదు, అటు మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తి క్షేత్రానికి 110 కోట్లు మంజూరు చేసింది సర్కారు. ఇంతేనా? పట్నం కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్, కొమరెల్లి మల్లన్న, ఐలోని మల్లన్న, మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి, జమలాపురం వెంకటేశ్వర స్వామి, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, సికింద్రాబాద్ తాడ్బాన్ వీరాంజనేయ స్వామి, మెదక్ ఏడుపాయల వనదుర్గామాత గుడుల హాలత్ సుధ మారుస్తానికి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందట. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపు గియాల దాకా చెప్పొచ్చు గాని కాంగ్రెస్ సర్కార్ల దేవుళ్లకు మంచి రోజులు వచ్చినట్టే కొడుతుందిలా. ఇప్పుడు మనకి ఏదన్నా ఆపతుండి ఒక ఇసర అమ్ముకున్నాము.
అవతలోళ్ళు మనం చెప్పిన రేటు కాకుండా బేరమాడి ఓ పైసా అటో ఇటో తీసుకుంటారు, అయిపోతుంది. మళ్ళా కొన్నొద్దులకు పోయి నా ఇసర నాకు ఇయ్యి అంటే నడుస్తుందా? ఆ ఇసరతోని ఆళ్ళు 4 రాళ్ళు సంపాదించుకుంటున్నారు అనుకో, ఆగో నేను చెయ్యబట్టే నీకు పైకం వస్తున్నది, దాంట్లో నాకు పాలు ఇయ్యాల్సిందే అని అంటే ఇస్తారా? అట్లెట్లా కుదురుతుంది అని అంటురులే, కానీ ఈ కాక అట్లా కుదరాల్సిందే అంటుండు. ఈ భూమిలో ఏం పండుతున్నదో ఎరుకైతే నాకంటే నాకు కావాలని ఎగబడతారు. పక్క 1,00,000 రూపాయలు ఎక్కువైనా మంచిదే, మేమే కొంటామని పోటీలు పడతారులా. బంగారం బంగారం పండుతున్నది ఈ పొలంలా. అవు మొన్ననే 50 తులాలు అంటే అరకిల బంగారం దొరికిందంట. ఆసామి కలుపు తీస్తుంటే ఒక్కడే తీసుకోకుండా కూలీలకు సుతా ఇంత పంచిండంట. ఈడికి మంచిగానే ఉన్నది. అయితే వరంగల్ జిల్లా కోపాకుల పాడుల 6 ఏండ్ల కింద ఈ భూమిని అమ్మిండంట గీ కాక. ఇక ఈయనేమంటున్నాడు సుతా ఇనుర్రి. దీనిపై విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన వస్తుంది మాకు ఇప్పించాలని కోరుతున్నాం. హాగానట మా భూమిలో దొరికింది కాబట్టి నాకు కూడా పాలు కావాలి అని సీదా పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్ ఇచ్చిండట. గమ్మత్ ఏందంటే పొలం అమ్మక మునుపు సుత ఓ పారి ఇట్లనే బంగారం దొరికిందట వీళ్లకు. భూమి కాడ కావాలుండేటైనకు సుత ఇంత దొరికిందట అప్పట్లా. ఇక గీ ముచ్చట తెలిసి రాత్రిపూట చాలా మంది షికార్కు వస్తున్నారట. భూమిలో ఏం దొరికినా సర్కార్కే పోతదనే ముచ్చట తెలుసో లేదో మనోళ్లకు. ఇక పోలీసులు ఏం తెలుస్తారో గాని పురావస్తు శాఖలు వచ్చి తవ్వితే అసలు ఆడ ఏమున్నదో ఎరకైతది. కానీ ఆస్తి అమ్ముకున్నాకొచ్చి పాలు కావాలనుడే చిత్రం అంటే చిత్రం ఉంది పోన్రి. ఏడ గోల్మాల్ చేద్దామా అని ఎదురు చూసేటోళ్లకు అగ్గోల అగుబడేది రైతులే కావచ్చునుల్లా. ఎవలకు తోచిన కాడికాలు నిండా ముంచుదామనో వాళ్ళకు చేరాల్సినే చేరకుండా ఆపుడో చేస్తూ ఉంటారు. ఇట్లా పంట మొదటి నుంచి కొసెల్లేదాకా అడుగడుగు గండమే ఉంటది రైతన్నలకు. అసలే ప్రకృతి పగబట్టినట్టే చేస్తుందంటే కొందరు ఆఫీసర్లు అంతకు 10 వాళ్ళ ఆగం చేసే కార్యం పెట్టుకున్నట్టే ఉన్నది. ఇంతకేమైందంటే ఎన్ని సంచులు వచ్చినాయి సెకండ్ రోజు ఎన్ని సంచులు వచ్చినాయి? ఎన్ని 1 2 3 4 ఎన్ని వచ్చినాయి? అది అట్లా అడగన్నా, అడిగేటోళ్ళు లేక లిస్టా రాజ్యం అవుతుంది. మాకు రావాల్సిన యూరియా అట్లెట్లా మాయమవుతుందని మేడాన్ని ఆరు పారాడుకుంటుండు రైతన్న. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి సొసైటీలో 20 మంది రైతులు 27 తారీఖున మనిషికి 2 నుంచి 6 బస్తాల దాకా యూరియా బుక్ చేసుకున్నారట యాప్లా. అప్పుడు స్టాకు 444 చూపెట్టిందట. 30 తారీఖు దాకా తీసుకునే ఛాన్స్ ఉంటే రైతులంతా వచ్చి మా యూరియా బస్తాలు ఇవ్వని అడిగితే అగో నాకేమెరక ఏం లేవు అంటుందట మేడం. యాప్లో స్టాక్ చూపెట్టిన బస్తాలు సొసైటీలకించి ఎడిపోతాయి, ఆఫీసర్లే మాయం చేసిర్రు అనేది రైతుల మాట. రైతులకు గీసొంటి తిప్పలు రావద్దు, యూరియా పక్కతో దొక్కొద్దనే సర్కార్ యాప్ చేస్తే అయినా మాయం చేస్తుర్రు అంటే ఎంత ముదుర్లు ఉన్నారో చూడుర్రిగా. రైతులకు ఆసరా కావాలని సర్కార్కి ఎంతున్నా కిందున్న ఆఫీసర్లు గీతీర్ల పంతనం చూపెట్టినాక ఏడికెళ్ళి అవుతుందిగా. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మేము ఇంతే మారమంతే అంటుర్రు అన్నట్టు. ఎటు చేసి రైతులకైతే గోసలు తప్పుతలేవు పోర్రి. ప్రైవేట్ బడులలో ఎట్లుంటది? బడి డ్రెస్ వేసుకోకపోయినా పీటీ డ్రెస్ వేసుకోవాల్సిన రోజు సివిల్ డ్రెస్ వేసుకున్నా, బూట్లు లేకున్నా, టై కట్టుకోకున్నా, టక్ వేసుకోకున్నా, ఏ చిన్న తప్పు చేసినా కొన్నిట్లో 2 దెబ్బలు వేస్తారు. కానీ కార్పొరేట్ స్కూళ్ళలో అట్లా ఉండదు. తప్పు దొరికిందంటే ఫైన్లు వేస్తూ ఉంటారు. దానికింత దీనికింత అని వసూలు చేసే బడులు చాలానే ఉన్నాయి. ఇక పరీక్ష ఫీజులని, ఆ ఫీజులని, ఈ ఫీజులని గుంజుడు ఉంటనే ఉంటది. అదే సర్కారు బడులైతే గా తిప్పలేముండయి, అంతే కదా. ఇటు చూడుర్రి, అపర్ణ 100 రూపాయలు, ప్రత్యూష 100 రూపాయలు, అంజలి 100 రూపాయలు, సౌమ్య 100 రూపాయలు. ఇవే కాదు 200 నుంచి 1000 రూపాయల దాకా చదివించుకున్నోళ్ళు సుతా ఉన్నారు. అట్లాని పెండ్లికి చదివించిన కట్నాలు కాదుల్లా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు ఆశ్రమ పాఠశాల వార్డెన్ కు ఆడవిల్లులు చదివించుకున్న ఫైన్లు. ఇదెక్కడి కథరో, సర్కార్ బడిలో ఫైన్లు వసూలు చేసుడేంది అని అంటారేమో. మా తాన ఇట్లనే ఉంటది అని అంటున్నాడు వార్డెన్ సారు. చూడు ఇక మనిషికి 200, 1000 రూపాయలు, 100 రూపాయలు ఇట్లా మొత్తం వసూలు చేసి చూడు ఒకసారి చూడు. అంటే న్యాయంగా మాట్లాడితే ఆగనట పిల్లల తన గీ తీర్ల పైసలు ఏమిటికి వసూలు చేస్తున్నారని అడిగితే బాజాప్తా చేస్తాం, నువ్వేంది తాగొచ్చి కథలు చేస్తున్నావు అని పేరెంట్స్ మీదికే మరలబడుతున్నాడు సారు. మొన్నటి దాకా ఎండాకాలం సెలవులు ఉండే కదా, ఆగో గవ అయినాక మళ్ళా బడ్లు చాలైనాక ఆల్చంగా వచ్చిండ్రంట కొందరు పిల్లలు. ఈగేముంది దొరికిందే సందని గుంజుడు పెట్టిండ్రు అన్నట్టు. ఏలకు ఏలు ఫీజు కట్టలేకనే సర్కారు బడ్లకు వస్తే ఈ
ఈడసుత ఫైన్ల పేరు మీద వసూలు చేస్తే ఇక పేదోళ్ళు ఏడ చదువుతారు ఎట్లా చదువుతారు ఇట్లా ఎన్ని తీర్ల గుంజుతున్నారో ఎన్నెండ్ల కాంచెలి నడుస్తుందో పో ఆగో మా బరాబరి మళ్ళీ ముచ్చట పట్టుకొచ్చిండు చూడురులా సాయంత్రం న్యూస్ మే आपका स्वागत है दोस्तों ఎంత ఘోరం అంటే రీసెంట్ గా ఫుడ్ ఇన్స్పెక్షన్ జరిగితే హైదరాబాద్ రెస్టారెంట్స్ మీద 99.9 రెస్టారెంట్స్ కిచెన్ క్లీనే లేదు 7500 రెస్టారెంట్స్ ఉంటే 360 రెస్టారెంట్స్ కిచెన్ క్లీన్ ఉండదు అసలు కొన్ని రెస్టారెంట్స్ కిచెన్ చూస్తే అయితే ఘోరం ఇది కిచెనా పబ్లిక్ టాయిలెట్ అంటారు తెలుసా అరే మెయిఫిల్ ఆర్డర్ చేసుకొని కడుపు ఫిల్ చేస్తారు అనుకుంటే పురుగులతో ఫిల్ చేసేటట్టున్నారు వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారా నాయన నా కడుపుకు సొట్టలు పెట్టినట్టు చేస్తున్నారు మతలబ్ కూర్చువి బయట తినడు ఈ కాంచెలు ఎవడు మనము తోవెంట పోతున్నాము ఓ తన టక్కరేంది ఏం చేస్తాం వల్ల అయ్యో అని ఉరికిపోయి పడిపోయిన మనిషిని లేవట్టి దగ్గర పట్ల ఏదైనా దావకన ఉంటే తోలుకపోతాము వాళ్ళ ఇంటోళ్ళకు ఫోన్ కొట్టి ముచ్చట చెప్పి అవసరం ఉంటే వాళ్ళు వచ్చేదాకా ఉంటాము అంతే కదా అవ్వో అని అంటురులే నిజంగా చెప్పురులా టక్కరైనా ఇంకేదైనా ప్రమాదమైనా ఎంతమంది ఇట్లా ఆసరా అవుతుంటారులా మీరేమో గాని ఇప్పటి పబ్లిక్ ఎట్లున్నారంటే మనిషి అన్నోడు బొత్తిలకే మాయమైతున్నాడా ఏంది అనిపిస్తుందిలా పుసుక్కున గంత మాట అంటారేంది అంటురా ఏదన్నా టక్కర్ అయినప్పుడు సాయం చేస్తోళ్ళు లేక పానాలైపోతున్నాయి మరి ఈ ఏడాదిలో మే దాకానే 1600 టక్కర్లైతే 141 మంది పానాలు పోయినాయి నియంగానే మనుషులు ఆసరైతే ఆ పానాలు సుత దక్కేటియే ఎందుకంటే టక్కర్ అయిన గంట లోపల దవాఖానకు దొరకపోయి వైద్యం అందిస్తట్టుంటే పానాలు కాపాడే ఛాన్స్ ఉంటది కానీ మనోళ్ళు ఏం చేస్తుంటారు టక్కరైన కాడ చుట్టూ చేరి ఫోన్లలో ఫోటోలు వీడియోలు గుంజుకుంటే నిలబడే సరిపోతుంది గానీ అరే తోటోళ్ళ పానాల మీదకి వచ్చింది ఇంత ఆసరేదం అనుకునేటోళ్ళు లేకుంటాయిర్రు ఇంకొందరు అయితే ఆఫీస్ కాల్చమైతుందనో పోలీసులు కేసులు అని తిప్పుతారనో బూగుల్కు మనకెందుకు అనుకొని సపడేకపోతున్నారు నీరుడు 27,300 టక్కర్లు అయితే ఏం తక్కువ 7,500 మంది కాలం చేసిరంటే చూడుర్రిగా జీవిడిచినోళ్ళ బైకులు నడిపేటోళ్ళు 152 మంది ఉంటే నడుచుకుంటూ పోతోళ్ళు 33 మంది ఉన్నారు ఆసరయ్యేటోళ్ళు లేకనే పానాలు పోతున్నాయని ఆపత్తులు ఉన్నోళ్ళని ఆదుకునేటోళ్లకు సెంటర్ సర్కారు రహవీర్ పేరుతో 25,000 నగదు సుతి ఇస్తుంది మళ్ళా కేసులు గీసులు ఏం లేకుండా చేస్తుంది ఫోన్లు పట్టుకొని వీడియోలు గుంజితే మా అంటే లైక్లు వస్తాయి కావచ్చు అదే ఫోన్ పక్కకు పెట్టి సాయం అయితే పానమే కాపాడినట్టు అవుతుంది జర ఇప్పటికన్నా సోచాయించుర్రి మే 3 తారీఖు నాడు దేశమంతటా నీట్ పరీక్ష పెడితే క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని ఎంత రచ్చైందో అందరం చూడనే చూస్తిమి దెబ్బకు పరీక్ష క్యాన్సిల్ చేసిండ్రు ఏం తక్కువ 20 లక్షల మందికి మళ్ళా జూన్ 21 నాడు పరీక్ష పెడితే అట్లా అయిపోయిందో లేదో టెలిగ్రామ్ గ్రూప్లలో పేపర్ బయటకు వచ్చిందని మళ్ళీ లొల్లి మోపాయే ఉత్త 25,000కే పేపర్ అమ్ముకున్నారు అని అన్నారు ఇక ఇప్పుడు ఇంకో పేపర్ రాసి సార్లకి ఇవ్వాల్సిన కాగితాలు గిట్ల బారేస్తురేంది అంటారా పేపర్ లీక్ చేసుడే కాదు సిటీలు పెట్టి రాసుకోవచ్చు ఉత్తగానే పాస్ చేస్తామని మనిషికి 5 లక్షలకు మీదనే వసూలు చేసిర్రట కొందరు ముచ్చటి తెలిసి అట్లెట్లా చేస్తారని కర్మ పోరలంతా ఇట్లా రచ్చ చేసిర్రు అన్నట్టు ఓ దిక్కు కొందరికి సిటీలు అందుతుంటే ఇంకో దిక్కు క్వశ్చన్ పేపర్ కొందరికి ఆల్సంగి ఇచ్చిర్రట చేరులంతా తొండి చేస్తురని అందరు బయటకు వచ్చి ఇట్లా ఫర్నిచర్ అక్కర్ రాకుండా చేసి ఎగ్జామ్ సెంటర్ తానే నిరసన చేసిర్రట దెబ్బకే సెంటర్ ను క్యాన్సిల్ చేసింది పారామెడికల్ కౌన్సిల్ మొన్న నీటు ఇవాళ పారామెడికల్ రేపు ఇంకో పేపరు ఇట్లా ఎన్ని పేపర్లు లీక్ అయితాయో ఈ లీకేజీలు ఎన్నడాగుతాయో పో ఇవాళ రేపు పొరలు ఏమున్నా కొత్త మోడల్ బైకులు ఏమొచ్చినాయి చూస్తానికి ఎంత శృంగారంగా ఉన్నాయి అనే చూస్తుండ్రు కానీ మైలేజ్ ఎంత ఇస్తున్నది రేటు ఎంత పడుతున్నది దాంతో ఏం ఫైదా ఉంది అని ఏం పట్టించుకుంటలేరు మా దోస్తుగాడు లక్షల ఇలువగల బైక్ కొన్నాడు నాకు సుతా గసొంటి బండే కావాలి అని పోరు పెట్టి కొంటుండ్రు ఏ గంతగనం పైకము మనతాన ఏడున్నది బిడ్డ ఓ బ్యాటరీ బండి కొనిస్తా అని అమ్మా నాయనలు అంటే చల్ గా బండేసుకొని కాలేజ్కి పోవాలన్నా నా ఇజ్జత్ పోతది అని పోరలు ఇదంతా మన తాన కానటు మీది బాజుకు అవే కొంటుండ్రు కొనాలి కూడా ఎందుకంటే పెట్రోల్ బైకులు కొంటాం డీజిల్ ఆటోలు నడుపుతాం అంటే కుదరదిగా అందరికందరు ఛార్జింగ్ బండ్లే కొనాలి బ్యాటరీతో నడిచే బండ్లే నడపాలి ఓ మన తన కాదుల్లో ఢిల్లీ సర్కార్ తెచ్చిన కొత్త రూల్ ఏంటంటే ఏప్రిల్ 1, 2028 సంవత్సరం నుంచి పెట్రోల్ డీజిల్ బండ్లు రిజిస్ట్రేషన్ చేసుడు అనే ముచ్చటే ఉండదట ఢిల్లీ క్యాబినెట్ కొత్త ఈవీ పాలసీ తెచ్చింది మళ్ళా ఇది జూలై 1 నుంచి అంటే బుధవారం నుంచే అమలు ఉంటుందట 2027 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారట అగో ఉన్నట్టుండి పెట్రోల్ డీజిల్ బండ్లు పక్కకు పెట్టాలంటే అవుతుందా అనేరు ఎలక్ట్రిక్ బండ్లు కొనుక్కునేటోళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది 2 వీలర్ కొంటే 30,000 3 వీలర్ కొంటే 50,000 సబ్సిడీ ఇస్తుందట సర్కారు మరి గింత గొట్టు నిర్ణయం ఎందుకు చేసిరంటే అందరికి ఎరుకున్న ముచ్చటేనాయే రాజధానిలో దినామింత గాలి గలీజవుడే తప్పితే తేట కూడా ముచ్చటే లేదా ఇట్లనే ఉంటే పరిస్థితి ఇంకింత డేంజర్ అవుతుందని ఉపాయం చేసిర్రు అన్నట్టు లక్షల బండ్లు రోడ్ల మీదకి వచ్చి అడ్డమైన పొగిడుస్తుండే వరకు మొసం మర్రకుంటూ అవుతుండే అదే ఛార్జింగ్ బండ్లు అయితే గా తిప్పలేముండదు మంచిగానే ఉన్నది కానీ పబ్లిక్ సై అంటారో నై అంటారో చూడాలి మరి
ఇక ఇవుల్లా ఇయాలటి గమ్మతి వార్తలు ఉంటా మళ్ళా అన్నట్టు మళ్ళా చెప్తున్నా అని ఏమనుకోకుర్రి, జర సబ్స్క్రైబ్ చేసుకుంటుల్లా గిసోటి గమ్మతి ముచ్చట్లు మస్తుగా చెప్పుకుందాం.